రోమా పత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. సన్నిధికి రాగలిగే ఏర్పాటు చేరువను పెట్టుకుంటాడు. ఆరాధన వర్తమానం దాసుడు కాలేడు నిలబడుతుంటుండగా వాక్శక్తి, ఆత్మీయమైన తలంపులు, ఆరాధన కొరకైన వర్తమానం పరిపూర్ణంగా పరసంబంధమైనది అభిషేకమునిచ్చి అవగాహన కలిగి ఆత్మీయంగా ఆరాధన చేసే ఏర్పాటు సంఘానికి అనుగ్రహించిందని దాసుని కూడా శిలువ రక్తము ద్వారా శుద్ధీకరించి మాటలు అందించి వర్తమానమనిచ్చి కృపనిమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. మనము దేవుని ఎరగనటువంటి వారము, మనము ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణకు అర్హత లేనటువంటి వారు. అలాంటి మనకు దేవుడు తన యొక్క రక్షణను అనుగ్రహించినాడు. మనకు మేలు కలగడానికి సమస్తాన్ని కూడా సమకూర్చుతూ ఉన్నాడు. 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను. మనము దేవుని ఎరిగినటువంటి వారం కాదు. మనము దేవుని ఎరగనప్పటికీ ఆయనే మనలను ఎరుగునటువంటి వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 45:6 3వ లైను, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. మనము దేవుని ఎరగలేదు, అయినా కానీ దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకొనినాడో వారిని దేవుడు ఎరుగుతాడు. అంటే మనం ఎవరమో ఆయనకు తెలుసు. రోమా 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుడు మనల్ని నిర్ణయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక
1వ అధ్యాయం 4వ వచనం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, దేవుడు మనలని నిర్ణయించుకొనినటువంటి వాడుగా ఉన్నాడు. 12వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మనలను దేవుడు ఎరిగినాడు, సిద్ధపాట్లైనటువంటి మనలని ఎరిగినటువంటి మనలని సిద్ధపరిచినాడు. మనలను ముందుగానే నిర్ణయించుకున్నటువంటి మనలను తన యొక్క స్వాస్థ్యం కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా నిర్ణయించుకున్నటువంటి వారిని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచినటువంటి పిలుపును చూడుడి. మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకున్నటువంటి పిలుపు ఎలాంటిదంటే, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులైనటువంటి వారు ఉన్నారు. అంటే జ్ఞానులు అంటే శాస్త్రవేత్తలు. వాళ్ళు ఎన్నో కనిపెట్టారు, కానీ అనేక మంది దేవుని యొక్క రక్షణను పొందలేక వ్యర్థులైనటువంటి జ్ఞానులు వారు. గనులైనటువంటి వారు ఉన్నారు. ఎంతో ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతరిక్షంలోనైనా ఉండడానికి సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. సముద్ర గర్భంలో ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. భూలోకంలో ఎంతో ఐశ్వర్యం. మన దేశంలో అనిల్ అంబానీ ఉండు, ఆయన ఇంటిపైన హెలికాప్టర్ కూడా ఆగుద్ది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. దుబాయ్ ఇంకా కొన్ని దేశాల్లో పోతే ఎంతో గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు. అలాంటి ఐశ్వర్యవంతులు, గనులైనటువంటి వారు, వారికి లేనటువంటి ఏర్పాటు ఈ దినాన మనకున్నది. గొప్ప వంశం వారు కూడా పిలువబడలేదు. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు, ఎన్నో వంశాలు అంతరించిపోయినాయి. మనం చూసినట్లయితే ఆ వంశాలను పోలిస్తే మనం ఏమాత్రం కూడా లెక్కలో ఉన్నటువంటి వారు కాము. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు చూసినట్లయితే దేవుని వెంట ఈ గొప్పవారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానులు ఎవ్వరు లేరు. ఆయన వెంట ఉన్నోళ్ళంతా చదువు లేనటువంటి వారు. ఏ అపోస్తలనైనా, ఏ శిష్యులైనా చూస్తే ఎవరికి కూడా పెద్ద చదువు అయితే లేదు. అందరూ కూడా ఎక్కువ శాతం జారర్లు అయినటువంటి వారు ఉన్నారు. ఆయనను వెంబడించినటువంటి వారిలో కూడా అనేక మంది, ఎంతోమంది వెంబడించినారు. వారిలో గొప్ప గొప్ప వ్యక్తులైతే లేరు. ప్రపంచంలోనే ఇశ్రాయేలీలు చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు. వారు ఆ యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని వెక్కిరిస్తే అది ఈరోజు మన దగ్గరకు వచ్చింది. తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నికలేనటువంటి వారిని ఈ లోకంలో దేవుడు తనకు సాక్షులుగా ఉండడానికి
దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఆ ఏర్పాట్లో మనం ఉన్నాం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మనం దేవుణ్ణి కావాలని దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలే. ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశించి తాను మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఎన్నిక లేనటువంటి వారం, తృణీకరింపబడినటువంటి వారం, ఈ ఏర్పాటు కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనము సహించాలి. దేవుని ఏర్పాటులోనికి రావాలంటే మనము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. పుటము వేయబడినటువంటి బంగారం, వెండి ఎంతో వెలగలది. ఆ యొక్క వెండి కానీ బంగారం కానీ ఇబ్బంది కొలిమిలో, నిప్పుల కొలిమిలో రగిలితేనే కానీ అది బంగారం, వెండి, సువర్ణంగా మార్చబడి ఎంతో విలువ కలిగినదిగా అవుతుంది. మనము దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలంటే మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి శ్రమలని భరించాల్సినటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క శ్రమలే మనలని పరిశుద్ధపరుస్తాయి. ఆ యొక్క శ్రమలు లేకపోతే దేవుని ఏర్పాటులోనికి రాము. దేవుని నమ్ముకున్న ఎవరికైనా శ్రమలు అయితే తప్పవు. దావీదు అంటుండు, కీర్తన 139, నన్ను పరిశోధించుము. 139 పరీక్షించి పరిశోధించుము అంటుండు. ఆ విధంగా మనము దేవుని ఎదుట ప్రభువా నన్ను పరిశోధించు, పరిశీలించుమని ఆ అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు ఆది నుంచి తన యొక్క సొంత ప్రజలను కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆదికాండం ఆరంభంలో అంటే సృష్టి ఆరంభంలోనే కయీను, హేబేలును చంపుట ద్వారా హేబేలు చనిపోయాడు. కయీను దేశ దిమ్మరి అయినాడు. ఆ తర్వాత కయీను హేబేలుకు ప్రతిగా ఆదికాండం 5వ అధ్యాయం, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపంన కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. ఆది ఆరంభంలోనే నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడే, మొదటగా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడే, ఆదాము అవ్వ ఉన్నప్పుడే సర్పరూపంలో సాతానుడు పాపాన్ని లోకంలో ప్రవేశపెట్టిండు. ఇద్దరు పోయి నలుగురు అయ్యారు. ఆ నలుగురిలో కూడా దేవుని ఆరాధించే విషయంలో కయీను హేబేలుకు పోరాటం జరిగి ఆ పోరాటంలో హేబేలు మరణించినాడు. కయీను బ్రతుకుండినప్పటికీ దేశదిమ్మరి అయిండు. ఆయన సంతానం అదంతా విస్తరించినప్పటికీ దేవుడు తన ద్వారా వచ్చేటటువంటి సంతానాన్ని పక్కకు పెట్టేసి తన యొక్క సొంత జనాంగం కావాలనేసి సేతును ఏర్పాటు చేసుకుంటూ సేతు ద్వారా నోవా వచ్చిండు. అప్పటికి పాపం విస్తరించింది. మళ్ళా జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయంలో షేము, ఆము, యాపేతు వారి ద్వారా మరలా భూమి విస్తరించింది. వారి ద్వారా అబ్రహాము విగ్రహారాధనకు లోనేటువంటి వ్యక్తిని వారిలో నుండి అబ్రహాంని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఇస్సాకు, మరలా వారి ద్వారా ఇస్రాయేలు, వారికి ఉన్నటువంటి 12 మంది వ్యక్తులు వారు వచ్చినారు. ఈ జనాంగాన్ని అంతటిని కూడా తాను సొంత ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. వారు మరలా యోసేపు ద్వారా ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళినప్పుడు కఠిన బానిసత్వంలో ఉన్నప్పటికీ దేవుడు
మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా అనేక సూచక్రియలు జరిగించి మరలా వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్లోనికి తీసుకొని వచ్చినాడు. సారథిక సంఘ వాగ్దానం ద్వితీయోపదేశపు కాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలులందరితో చెప్పెను. ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు నడిపించడానికి ఆయన యెహోవా ముందుగా నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాన మనం కూడా ఇశ్రాయేలులం కాము అయినప్పటికీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుండు. ఒకసారి ఇశ్రాయేలీలని దేవుడు ఏ విధంగా నడిపించినాడని చూస్తే నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో, నిర్గమాకాండం 13వ అధ్యాయం, వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యం దగ్గరున్న ఏతాంలో దిగిరి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం వారికి ముందుగా నడుచుతూ వచ్చింది. ప్రపంచంలో ఏ జనాంగం కూడా ఇంత గొప్ప ఆధిక్యత కలిగి లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ఇశ్రాయేలు ప్రజలు, వారు దేవుడు ఏర్పాటు చేసుకుండు, వారు ఇశ్రాయేలుకు చేరుకోవాలి. వారికి ఎన్నో బాధలు, శ్రమలు, హింసలు అయినప్పటికీ వాటన్నిటిని ఓర్చుకోవాలి. వాటితో పాటు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు వారికి ముందుగా నడుస్తుండు. వారికి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని కూడా ఇచ్చినాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. వారికి ఇంకో గొప్ప ఆధిక్యత ఏంటంటే సముద్రము ఆరిన నేలగా అయింది. ప్రపంచంలో ఈ గొప్ప ఆధిక్యత ఇప్పటిదాకా ఎవరికి లేదు. నడిస్తే నీళ్ళ మీద నడుస్తురేమో, కొన్ని సాధనాలు చేసి నీళ్ళ మీద నడుస్తురు. మొట్టమొదట యేసుప్రభు నడిస్తే యేసుప్రభుతో పాటు పేతురు యేసుప్రభు మీద ఆధారపడినప్పుడే నడవగలిగినాడు. ఇశ్రాయేలీలైతే ఆరిన సముద్రంలోని ఆరిన నీళ్ళపై నడిచినటువంటి వారుగా ఉన్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే వారికి ఒక దేవదూత నడుస్తూ ఉంది. యెహోవా ముందల నడుస్తుండు, అదేవిధంగా వాళ్ళకు దేవదూత కూడా నడుస్తుంది. వారిని ఆ యొక్క దేవదూత వెంబడిస్తున్నటువంటిదిగా చూస్తున్నాం. మేఘస్తంభం వారి ఎదుట నుండి వారి వెనుకకు నిలిచెను. దేవదూత వెంబడించేటటువంటి జనాంగంగా వారున్నారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 35వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీలు నివసింపవలసినటువంటి దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. ఇశ్రాయేలీలు 40 ఏండ్లు మన్నానే తిన్నారు. అది ఆకాశం నుండి వచ్చింది. మనము ఏదైనా భోజనం చేయాలంటే ఆదాము అవ్వలకు దేవుడు చెప్పిండు, మీరు భూమిని సేదపరచుకొని కష్టపడి భూమిలో నుండి వచ్చిందే తినాలి. ఈరోజు వరకు కూడా మనం అదే చేస్తున్నాం. మనం ఏం తినాలన్నా ఏం తాగాలన్నా
భూమి లోపల నుండే రావాలి. కానీ ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు మన్నాని ఆకాశం నుంచి కురిపించిండు. ఒక సమయంలో ఇశ్రాయేలీయులకు మాంసం కావాల్సి వస్తే మాంసం కూడా ఆకాశం నుంచే వచ్చింది. ఇవాళ మనం మాంసం తినాలంటే ఎంతో కష్టపడాలి, వాటిని సాదుకోవాలి. ఇప్పుడు సాదుకునుడు కూడా లేదు, కొనుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి. వారికైతే దేవుడు ఎంతో ధారాళంగా అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23-25 వచనాలు. మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి. చేదైనటువంటి నీళ్లు ఉన్నటువంటి స్థలంలో అరణ్యంలో నీళ్ళే దొరకవు, చేదు నీళ్లు దొరుకుతున్నాయి. అలాంటి స్థలాల్లో మోషే ప్రార్థించినప్పుడు నీళ్లు మధురంగా మారినాయి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిచ్చాను. దేవుడు మోషేతో సెలవిచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఈ యొక్క స్థలానికి వచ్చినప్పుడు నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే బండాను కొడితే దేవుడు వాళ్లకు నీళ్ళు ఇచ్చినాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో వారికి దేవుడు డైరెక్ట్గా ధర్మశాస్త్రాన్ని, ప్రధానమైనటువంటి ఆజ్ఞలను అనుగ్రహించినాడు. నిర్గమాకాండం 40వ అధ్యాయం దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లు ఒక పరిశుద్ధాలయాన్ని చేయమన్నప్పుడు దేవుడు తనకు మచ్చును అనుగ్రహించినప్పుడు దాని చొప్పున చేయగానే యెహోవా సన్నిధి ఆ గుడారం మీదకి వచ్చి 34వ వచనం. అప్పుడు ఆ మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుట మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. దేవుని యొక్క తేజస్సును చూచినటువంటి వారుగా ఉన్నారు. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని యొక్క తేజస్సు, ప్రత్యక్షపు గుడారం, ఆ యొక్క అనుభవంలో వారు ఉండినటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క గుడారం మీద మేఘము, యెహోవా మేఘం ఉంటుంది. ఆ యొక్క మేఘము కదిలితే వాళ్ళు కదిలేటటువంటి వారు. ఆ యొక్క మేఘం ఎక్కడైనా ఆగిపోతే అరణ్యంలో వాళ్ళు అక్కడే ఉండాలని అర్థం చేసుకొని ఆ యొక్క దేవుని యొక్క గుడారం, ప్రత్యక్షపు గుడారం పైన ఉన్నటువంటి మేఘాన్ని అనుసరించి వారి యొక్క ఇశ్రాయేలు దేశానికి వారు చేరుకున్నటువంటి వారుగా ఉన్నారు. ద్వితీయోపదేశపు కాండం 29వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపితేని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాగలేదు. 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపిండు. ఆ యొక్క అరణ్యంలో వారి యొక్క బట్టలు మార్చలేదు, చెప్పులు అరిగిపోలేదు. మన జీవితంలో రోజుకు 2 జతల బట్టలు వేస్తాం, సంవత్సరానికి 4 జతల చెప్పులు వాడతాం. ఇశ్రాయేలులకు ఎంత గొప్ప ఆధిక్యత అంటే వారి యొక్క బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోలేదు. వారు 40 ఏళ్ళు రొట్టె ద్రాక్షరసం లేకుండా కూడా బ్రతకగలిగారు. ఎందుకంటే దేవుడు వారికి పరలోక మన్నాను అనుగ్రహించిండు. అవసరమైనప్పుడు కావలసినటువంటి స్థలంలో నీళ్లను అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎంతో ఆధిక్యత కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి జనాంగం. వీరంతా దేవుని యొక్క మహిమకు, సర్వమానవాళికి సాక్షార్థంగా ఉన్నటువంటి జనం. కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం ఈ యొక్క
కాలంలో ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చీకటిలో నుండి దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైనటువంటి జనము, దేవుని సొత్తైన జనులు. మనం ఏమాత్రం కూడా వీటన్నిటికీ యోగ్యత లేదు. ఎందుకంటే సాధారణంగా అయితే దేవుడు ఏర్పాటు చేసుకుంది ఇశ్రాయేలీయులని. కానీ వారు ఆ యొక్క రక్షణను తృణీకరించినటువంటి కారణాన్ని బట్టి ఈ దినాన ఆ రక్షణ మనకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వంశం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకత్వంలోనికి మనం రాగలిగినటువంటి వాడంగా ఉన్నాం. ఆ దినానైతే దేవుడు మనల్ని కాదు, ఇశ్రాయేలీయులని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని ప్రజలం మనం కాదు. అప్పుడు దేవుని కనికరం మన మీద లేదు. ఈ దినానైతే మనం దేవుని ప్రజలంగా, దేవుడు కనికరానికి గురైనటువంటి వ్యక్తులంగా ఉన్నాం. ఎఫెసీ 2:10 వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో, మరియు క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాం. క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారంగా ఉన్నాం. మన సంఘం అయితే క్రీస్తు స్తంభంగా ఉండి, మన సహవాసం క్రీస్తుతో ఉండి కొత్త నిబంధనపై ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో అనేక సహవాసాలు పాత నిబంధనపై, అనేక ఆచారాలపై ఆధారపడినటువంటిదిగా ఉంది. పాత నిబంధన సిద్ధాంతాలపై ఇంకా ఇశ్రాయేలీలైతే ఇంకా కూడా పాత నిబంధన ప్రజలుగా వారు ఉన్నారు. మనకైతే దేవుడు పూర్తి బైబిల్ని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. పూర్తి బైబిల్ని కలిగినాం, సహవాసాన్ని కలిగినాం, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, సార్వత్రిక సంఘం సహవాసాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అనేక మందికి లేనటువంటి ఆధిక్యత మన సహవాసంలో, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, బల్ల, ప్రార్థన చేయుట, ప్రార్థన సహవాసం, వీటన్నిటి మనం కలిగి ఉన్నాం. ఇది ఎంతో గొప్ప ఆధిక్యత. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడెవడు? ఈ దినాన ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులంగా మన భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా మనలని రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. మనలను పోలినటువంటి వారెవరు కూడా లేరు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆ దినాన దేవుని ప్రజలముగా మనం లేము, దేవునికి దూరంగా ఉన్నాం. ఈ దినానైతే
క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల మనము సమీపస్తులమై ఉన్నాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చూస్తే గొప్ప వంశం, గొప్పవారు లేరు, కానీ దేవుణ్ణి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ప్రతి జనంలో, ప్రతి వంశంలో, ప్రతి భాష, ప్రతి ప్రజల్లో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడినాయి. దీని అంతటి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నిర్ణయించుకొని సమీపస్తులుగా చేసినాడు. ఈ యొక్క వీరందరూ కూడా సింహాసనం ఎదుట మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ యొక్క తలంపులను బట్టి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచి నిలబడి పాట పాడదాం. పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, పిల్లలు రండి పాట పాడు.